తీసుకో ఓకేనా బాబు మీకు రెడీయా? విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వేగవంతంగా ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి జరిగే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని మొన్న ఎన్నికల సందర్భంగా కొంత డిలే అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు నుంచి ప్రారంభించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో 100 కోట్లతో రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా కూడా జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 41 డివిజన్లో సుమారు 2 కిలోమీటర్లు డిస్టెన్స్కి 65 లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్డుని ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఈ యొక్క అభివృద్ధి చూసి ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలోని 19 డివిజన్లకు మన 22 డివిజన్లకు కాను 19 డివిజన్లు గెలవడం జరిగింది. 2 డివిజన్లు మాత్రం తెలుగుదేశానికి, అంటే చంద్రబాబు నాయుడు తొళ్ళగొట్టాడు, ఏయో తిప్పాడు, ఇక్కడ కూర్చొని 3 రాజధానులు అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కానీ ఈరోజు చంద్రబాబుని చీ అని చెప్పని చేతికి చెప్పొచ్చి పంపించారు విజయవాడ ప్రజలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా. తప్పకుండా ఏదైతే ఈ యొక్క ఓటింగ్ కానీ ఈ కార్పొరేట్ల విజయంతో మాకు మరింత బాధ్యత పెరిగి ఇంకా మెరుగైన అభివృద్ధి చేయడానికి కానీ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ ముందుండాలని చెప్పని లక్ష్యంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మా ఇర్ఫాన్ వార్డులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 41 డివిజన్లో కూడా ఇంకా డ్రైనేజీ ఇటు మన దర్గా ఏరియా కానీ, హరిజన వార్డు కానీ, ఇటు మెయిన్ రోడ్డు డ్రైనేజీలు కానీ, మసీదు వీధి కానీ ఇవన్నీ కూడా కొంత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా త్వరితగతిన కూడా అభివృద్ధి చేస్తామని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ ఏదైతే తిరుపతి ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కొన్ని పేపర్లేమో బీజేపీలో విలీనం అవుతామని చెప్పిన కొన్ని పేపర్లు, కొన్ని మీడియా సంస్థలు తెలుస్తున్నాయి. అదేవిధంగా వీటిని బహిష్కరిస్తామని చెప్పని చంద్రబాబు నాయుడికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా కోల్పోయిన వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా తిరస్కరించిన ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి చంద్రబాబుకి హైదరాబాద్ వెళ్ళిపోయేదానికి ముహూర్తం కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రజలు ఖరారు చేశారు. నేను అచ్చెన్నాయుడు కూడా తిరుపతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీరు మా పథకాలకి పేర్లు మార్చారని చెప్పని, ఎప్పుడైనా చిన్నపిల్లలు చదవాలని చెప్పని ఎప్పుడైనా కనీసం ఆలోచన చేసావా చంద్రబాబు అని చెప్పని నేను నేరుగా ప్రశ్నిస్తాను. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు ఇచ్చి అమ్మఒడి పెట్టి చదివిస్తుంటే, ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంటే, స్కూల్స్ని బాగు చేస్తుంటే, హాస్పిటల్స్ని బాగు చేస్తుంటే, అదేవిధంగా జగనన్న వసతి దీవెన అని చెప్పని హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫీజులు ఇస్తుంటే, అదేవిధంగా జగనన్న గోరుముద్ద అని చెప్పని మీరు పెట్టే చాలా చీప్గా పెట్టే అన్నాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద అని చెప్పని ప్రేమతో అన్ని రకాల మెనూ ఒక ముఖ్యమంత్రిగా కూర్చొని మెనూ పెట్టి ఈరోజు ఆయన గోరుముద్ద ప్రజలకు అందిస్తుంటే చూడలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మా ప్రభుత్వం కానీ మేము పలానా పని చేసాము మాకు ఓటేయండి అని చెప్పని అడిగే ధైర్యం మాకుంది. చంద్రబాబుకి కానీ అచ్చోసిన ఆంబోతులాగా ఉన్న అచ్చెన్నాయుడికి కానీ మేము 5 సంవత్సరాలు ఈ పని చేశాము మాకు ఓటేయండి అని చెప్పిన దమ్ము ధైర్యం మీకు ఉందని అడుగుతున్నాను నేను. ఈరోజు అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ ఓటు అడిగే నైతిక హక్కు మాకు మాత్రమే ఉంది. నీకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతున్నాను నేను. ఏదైనా కానీ నిన్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు. ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పని తీసుకొచ్చిన దుర్మార్గులు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నేను చంద్రబాబు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ప్రత్యేక హోదా కోసం అప్పుడున్న ఎంపీలందరినీ కూడా రాజీనామా చేయించిన ఘనత మా పార్టీది, మా ప్రభుత్వానికి, మా జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఎప్పుడైనా కానీ ప్రత్యేక హోదా కోసం మీరున్న 5 ఏళ్లలో వాళ్ళతో అంటగాకి పదవులు పంచుకున్నారు తప్ప ఎప్పుడైనా కానీ ప్రత్యేక హోదా కావాలని చెప్పని మీరు ఎప్పుడైనా నోరు తెచ్చి గట్టిగడిచారా? ఈరోజు ప్రధానమంత్రి కలిసినప్పుడల్లా కూడా ప్రత్యేక హోదా గురించి కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రత్యేక హోదా గురించి పోరాడుతుంది మా ప్రభుత్వం, మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అది మాకు మాత్రమే చెల్లు తప్ప ఇప్పుడు కూడా మీ బీజేపీ నాయకులు చెప్తున్నాము, మీరు పాండిచేరిలో ప్రత్యేక హోదా పెట్టినప్పుడు
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? ప్రత్యేక హోదా ఇవ్వని వాళ్ళు ఏ విధంగా ఓటు తిరుపతిలో మీరు ఓటు అడుగుతారండి? సోమవీర్రాజు గారు మీరు ఏ విధంగా ఓటు అడుగుతారు? నిర్మలా సీతారామన్ గారు మరి అక్కడ మీరు ప్రత్యేక హోదా ప్రకటించినప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మీరు అడగలుగుతారా? ఆంధ్రాలో ఉన్న బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పని, అంటే జనసేనలో బీజేపీ కలిసిపోయిందా, బీజేపీలో జనసేన కలిసిపోయింది, ఎవరికి అర్థం కాని పరిస్థితి. సోమవీర్రాజు గారు రాష్ట్ర పార్టీ మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఎందుకు మీరు మీ పార్టీలో ఎవరు కూడా ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఉన్న వ్యక్తులు లేరా? పక్క పార్టీ మీకు ఎలియన్స్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పని మీరు మాట్లాడతారంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ దిగజారిపడిపోయింది? ఇప్పటికైనా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా మీరు సత్తా ఉంటే కనుక, మీకు పార్టీ మీద ఆంధ్ర రాష్ట్రం మీద కనుక ప్రేమ ఉంటే కనుక మీరు అడగండి, పక్క రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు, మన రాష్ట్రానికి ఇస్తానన్నారు ప్రత్యేక హోదాని ఎందుకు ఇవ్వట్లేదు అనేది బీజేపీ నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. తప్పకుండా మేమైతే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం, దాంట్లో ఎంతవరకైనా వెళ్తాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశానికి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేనకి కానీ అడిగే నైతిక హక్కు లేదు. వాళ్ళెవరికి కూడా మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా కానీ బీజేపీ నాయకుల్ని ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చే విధంగా మీరందరూ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి తెలియపరుచుకుంటూ, తప్పకుండా తిరుపతిలో అత్యధిక మెజార్టీతో ఏదైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో విజయం సాధించామో, అదేవిధంగా పంచాయతీలు విజయం సాధించామో, రెట్టింపు విజయంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి మీద, సంక్షేమం మీద ప్రజలు ఏ విధంగా విశ్వాసం పెట్టారో తిరుపతి ప్రజలు కూడా చూపెడతారని చెప్పని, రేపు రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా 100% విజయం సాధిస్తామని చెప్పని ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. I'm indeed very grateful that the Honorable Governor of Andhra Pradesh has reposed confidence in me, and I have joined and assumed charge as the State Election Commissioner. I will be working towards ensuring that we have fair, free and impartial elections to the local bodies, and work to it to my best capacity with the cooperation of all the people in the state, as well as the state administration, district administration and the public representatives. Thank you. Jai Hind.
ఈ కాన్స్టిట్యూషన్ ఆ కమిటీలో 6 మంది ఉంటారు. ఆ కమిటీకి నన్ను చైర్మన్గా అపాయింట్ చేశారు. ఫస్ట్ meeting was conducted on 6th virtually. Then we decided to have physical inspection of the site yesterday, that is on 30th of this month. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే 203 ఎకరాలు ఈ మక్కు డిస్పోజల్ కోసము అక్వైర్ చేసి ఉన్నారు. ఇక్కడ బీసీ కాలనీ వాసనలు, తర్వాత పెంటపాటి పుల్లారావు, డాక్టర్ పుల్లారావు గారు ఒక ఓయ వేసి ఉన్నారు గ్రీన్ ట్రిబ్యునల్లో. ఈ మక్కు వల్ల బీసీ కాలనీ ప్రజలకి, ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకి హానికరం జరుగుతూ ఉంది. ఈ విషయాలపై సమగ్రంగా దర్యాప్తు జరగాలని చెప్పి మాకు ఆదేశించున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానుసారం నిన్న ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేశాము. 203 ఎకరాల్లో ఏ విధంగా వీళ్ళు మక్కు డిస్పోజ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు డిపాజిట్ చేసిన మక్కు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే కన్సాలిడేషన్ చేస్తున్నారు. కన్సాలిడేట్ చేయకుంటే దానివల్ల వచ్చేటువంటి కష్టాలు ఇవన్నీ అక్కడ మేము ఫిజికల్గా పరిశీలించిన తర్వాత ఈరోజు ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే కొంతమంది అక్కడ నుంచి గాలికి దుమ్ము ఇవన్నీ వచ్చి ఈ నివాస ప్రదేశాల్లో ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు. కొంతమంది నష్టపరిహారం సరిపోలేదు, వారికి నష్టపరిహారం కావాలని కొంతమంది చెప్పారు. కొంతమంది మాకు నష్టపరిహారం ఇవ్వలేదు, కొన్ని అంతర్గత కారణాల వల్ల, కుటుంబ వివాదాల వల్ల కాంపెన్సేషన్ ఇవ్వలేదు అని చెప్పారు. మేము ఈ సభలో అంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ యొక్క విన్నపాలు విన్నాము. మీరు చెప్పినటువంటిది మా రిపోర్ట్లో మేము పొందుపరిచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మా రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్గా డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మళ్ళీ విజిట్ చేయాల్సి వచ్చినప్పుడు మేము మళ్ళీ విజిట్ చేసడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. సర్వే నెంబరు అంటే 203 ఎకరాల్లో ఆయనకు సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్ వాళ్ళను, తర్వాత ఈ బీసీ కాలనీలో ఉంటే కాలనీలో ఇంటి నెంబరు, తర్వాత ఆయన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అంతమాట ఆ వివరాలు మాత్రమే మాకు సరిపోతుంది. మిగతాది అవసరం లేదు మాకు. ఈ 203 ఎకరాలు మక్కుకు ఉపయోగించుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది, ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమాచార సేకరణ కొరకే మేము వచ్చిన్నాము. అంతవరకే మీరు ఆ పరిధి ఉద్దేశం పెట్టుకొని మీరు మీ గ్రీవెన్సెస్ ఉంటే, మీ కష్టాలు, మీకు పడేటువంటి ఇబ్బందులు ఉంటే వచ్చి చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బీసీలకి ఎవరూ చేయనంత ద్రోహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవమా కాదా? ఆయన బీసీల ద్రోహ, బీసీల బంధువ? ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆలోచన చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లని 24% కుదించి, అంటే 20,000 మంది బీసీ సోదరీమణులకి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుని కాలరాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బీసీల బంధువనాలా, బీసీల ద్రోహనాలా కూడా ఒక్కసారి బీసీ సంఘాల నాయకులు, బీసీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా విడమరిచి అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. 20,000 మందికి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా అవకాశాన్ని వమ్ము చేసి వాళ్ళకి ఏదో ఒక 15-20 మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఇస్తే 20,000 మందికి చేసినటువంటి అన్యాయానికి ఇది సరిపోతుందా? మీరేమైనా అదనంగా ఇచ్చారా? 20,000 మందికి అన్యాయం చేసి ఒక 20 మందికి మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఇస్తే అది బీసీలకు చేసినటువంటి న్యాయమా, అన్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహ, బీసీల బంధువా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతవరకు బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్లో విదేశీ విద్యా పథకానికి 1 పైసా ఇచ్చారా? సబ్సిడీ రుణాలు మంజూరు చేశారా? బీసీల్లో ఉండేటువంటి పేదింటి ఆడపిల్లలకి ఉన్నటువంటి పెళ్లి కానుక పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నారా? ఎక్కడా కూడా బీసీలకు ఉపయోగపడే పథకాలన్నింటినీ కూడా రద్దు చేశారు. బీసీల బడ్జెట్ని నవరత్నాలకి దారి మళ్లించారు. బీసీలని అడుగడుగున మోసం చేస్తూ ఉన్నారు. మీరు బీసీలకి చేసేటువంటి ద్రోహాల్ని బీసీ సంఘాల నాయకులు ఎందుకు ప్రశ్నించట్లా? ఎందుకు? నిన్న కూడా చాలామంది బీసీలకి ఆరాధ్య దైవం, బీసీల దళపతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కూడా వారిని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే 20,000 మందికి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహ అవునా కాదా మీరు పోరాడాలి, ప్రశ్నించాలి. బీసీల బడ్జెట్ని దారి మళ్లిస్తున్నటువంటి అంశాన్ని ఆర్ కృష్ణయ్య గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించగలరు, పోరాడగలరు. మీరు కూడా బయటకు రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు ప్రశ్నించాలి, మీరు పోరాడాలి, మీరు ఉద్యమించాలి. దానికి మా అందరి మద్దతు కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో బీసీలు జడ్జిల కింద పనికిరారా అని అనేక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి ఈశ్వరయ్య గారు ఈరోజు ఎక్కడికి పోయారు? బీసీలకి ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లా? కనీసం ఒక్క విలేకరుల సమావేశం ఆయన పెట్టారా? దీని మీద ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారో కూడా సమాధానం చెప్పాలని బీసీల దళపతి అయినటువంటి ఆర్ కృష్ణనని, అదేవిధంగా ఈశ్వరయ్య గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. మరొక పక్కన బీసీ సంఘాల నాయకులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లా, ఎందుకు పోరాడట్లా, ఎందుకు ఉద్యమాలు చేయట్లేదు కూడా బీసీ సోదరులకి, సోదరులకి సమాధానం చెప్పాలని కూడా వారిని కోరుతా ఉన్నా. మరి ఈరోజు రాష్ట్రంలో బీసీలకి ఇంత పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మోసాలని బీసీలందరూ కూడా గుర్తించాలి. బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా బీసీలందరినీ కూడా కోరుతా ఉన్నా. మరొక పక్కన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి, అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్లు కేటాయించాలని కేసీఆర్ గారు మరొక పక్కన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వారక్కడ మద్దతు ఇచ్చి అమలు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్లని ఎందుకు అమలు చేయడానికి సుముఖంగా లేరో కూడా సమాధానం చెప్పాలి. ఇందులో కాపులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, బ్రాహ్మణులకి, వైశ్యులకి, కమ్మకి, రెడ్డికి, రాజులకి, అగ్రవర్ణాల్లో పేదలందరూ కూడా వారు అభివృద్ధి చెందితే చూసి ఆనందించేటువంటి మనస్తత్వం మీకు లేదా? మీరు అన్ని మాటలకే పరిమితం అవుతారా? మీ అబద్ధాలని, మీ నటన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడా నమ్మరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో
బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, బీసీల అభివృద్ధి మీద చిన్న చూపు చూపిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అన్యాయాల మీద కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. 139 కుల సంఘాల నాయకుల్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి బీసీల తరపున బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీదన జనసేన పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, వారికి న్యాయం చేయాలని, వారికి అండగా నిలబడాలని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. బీసీలని ఏమాత్రం ఆర్థిక బలం లేకపోయినా, రాజకీయ వారసత్వం లేకపోయినా పెద్ద ఎత్తున చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలి, చట్టసభల్లో వాళ్ళ గొంతుగా వినిపించాలని పవన్ కళ్యాణ్ గారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమారు 60కి పైగా స్థానాలు కేటాయించి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈ రోజున బీసీలందరూ కూడా చూడాలని కూడా విజ్ఞప్తి చేస్తా. బీసీలని కేవలం ఓటు బ్యాంకుగా, జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బీసీలు అతి తొందరలోనే తిరుగుబాటు చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బీసీలందరూ కూడా బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా. బీసీలందరూ కూడా మరింత చైతన్యవంతం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బస్సు ముందుకెళ్ళా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకెళ్ళి వాళ్ళందరికీ పోషక పదార్థాలు, మందులు అన్నీ కూడా ఏర్పాటు చేసి, ఒక రకంగా చెప్పాలంటే మాకంటే ఎక్కువగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు వారు మొత్తం గిరిజనులతో కనెక్టివిటీ అయ్యి ఈరోజు 1200 మందిని చాలా లోపట ఉన్న గ్రామాల్లో అక్కడ ఉన్న గిరిజనులందరినీ ఏరి కోరి ఈరోజు ఇక్కడ నుంచి సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈ విశాఖ శ్రీ శారదాపీఠం రాజశ్యామల యొక్క అనుగ్రహం చేత ఈ తల్లి 2 రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం అంతా కూడా రాజశ్యామల అని అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకుంటున్న ఈ విశాఖ శ్రీ శారదాపీఠంలో ఇక్కడ గిరిజనులందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి తిరుమల దర్శనానికి ఏర్పాటు చేసి ఉన్నాం. ఎవరెవరో ఏదో రకంగా సంవత్సరం నుంచి విశాఖ శ్రీ శారదాపీఠం
ఎన్ని జరుగుతున్నా అలజడులు జరుగుతున్నా మాట్లాడలేదని టీవీ డిబేట్లో కారు కూతలు కోసి పనికిరాని మాటలతో పచ్చి అబద్ధాలతో గల్లీ కూడా పనికిరాని కొంతమంది వ్యక్తులు మాట్లాడే తరుణంలో 30 సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంతాలే కాదు దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఎలా పోరాడింది, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల గురించి కోట్లే వేసింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఈరోజు కూడా 2 రాష్ట్రాల్లో భూములు రక్షించబడ్డాయంటే విశాఖ శ్రీ శారదాపీఠం వల్ల. దేవాలయాల చుట్టూ అన్యమత ప్రచారం జరిగితే అన్యమత ప్రచారం ఆపించింది, ఒక జీవో తీసుకొచ్చింది విశాఖ శ్రీ శారదాపీఠం. పోరాటానికి పుట్టినిల్లు విశాఖ శ్రీ శారదాపీఠం. అటువంటి విశాఖ శ్రీ శారదాపీఠానికి నా ఆత్మే, నా హృదయమే, నా జీవనాడే ఒక స్వాత్మానందేంద్ర సరస్వతిగా ఆవిర్భవించి ఆ పోరాటాల్లో ఒక అడుగు ముందుకు వేసి గిరిజల్ని ఈరోజు వెంకన్న పాదాల చెంతకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా దిగ్విజయంగా జరగాలి, ఇది చాలా అద్భుతంగా జరగాలి. ఇది ఆఖరు కాదు, సంప్రదాయంతో కూడుకుని ఒక గిరిజన పద్ధతులతో కూడుకున్న అరకు పాడేరు మా విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉన్నంత కనెక్టివిటీ ఏ పీఠానికి లేదు. చాలా సంవత్సరాలు మా శారదాపీఠానికి అనుంగ శిష్యుడు జగదీష్ బాబు ద్వారా చాలా సంవత్సరాలు ట్రైన్ల ద్వారా గిరిజల్ని తిరుమల వెంకన్న సన్నిధికి తీసుకెళ్ళాం. అలాగే గర్భవతులకి పౌష్టిక పదార్థాలతో కూడుకున్న ఎన్నెన్నో వస్తువులు ఇచ్చాం. అరకు పాడేరు మేము చూడని ప్రాంతాలు లేవు, అది గతం. ఇప్పుడు మళ్ళా విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క పోరాట తత్వాన్ని పుణికి తెచ్చుకొని మా స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రతి గుడి గోపురం అన్ని పర్యటన చేస్తూ గుడిలో ఎలా ఉంది, అర్చక విధానం ఎలా ఉంది, అలాగే దేవాలయాలకు సంబంధించి భూములు అన్యాక్రాంతం కాకుండా ఎంతవరకు ఉన్నా అన్యాక్రాంతం అంతయ్యాయి, ప్రతి అణువణువు చూసి ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఇంకా ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత దుర్మార్గాలకి పాల్పడుతున్నారు, వాటిని కూడా వెలికి తీసి ప్రభుత్వానికి పంపించాలి నివేదికని అహర్నిశం దాని గురించి కాలాన్ని వెచ్చించారు. ఆ రకంగానే గిరిజన ప్రాంతాలు మాకు ఇష్టమైన ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో అతి ముంచంపట్టు ఇటువంటి గ్రామాలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని గ్రామాలు పర్యటన చేసి గిరిజనులందరినీ హత్తుకు తీసుకొని గిరిజన స్త్రీలకి చీరలు బట్టలు అన్నీ ఇచ్చి యావత్తు భారతదేశాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని మీటాలని, ప్రతి ఒక్క భక్తుడిని కలవాలని ఉద్దేశం చేత స్వాత్మానందేంద్ర సరస్వతి ఆ వెంకన్న సాక్షిగా వెంకన్న స్వామి ఆశీర్వచనంతో గిరిజనులందరినీ ఆయన పాదాల చెంత ఉంచి ఆయన సాక్షిగా ఇక్కడికి వచ్చి మే నెలలో మళ్ళీ అన్ని రాష్ట్రాలు పర్యటించబోతున్నారు. దానికి ముందుగా గిరిజనులు ఈరోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. దిగ్విజయం కలగాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు, విశాఖ శ్రీ శారదాపీఠాన్ని పెంచింది మీడియా. మీడియా అంటే విశాఖ శ్రీ శారదాపీఠంకి అత్యంత ప్రాణం. మీడియాకు కూడా ఎన్నో సేవలు అందించింది విశాఖ శ్రీ శారదాపీఠం. హైదరాబాద్ అవ్వచ్చు, ఇటుపక్క అవ్వచ్చు, ఎక్కడైనా. అందువల్ల మీడియా ద్వారా మన రాష్ట్రంలో ఇంత అత్యద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్న ఈ విశాఖ శారదాపీఠం యొక్క కార్యక్రమాల్ని మీరు చక్కగా చూపించగలరని మనసారా కోరుతూ నేను ముగిస్తున్నాను. ఆశీర్వచనం. నారాయణ. వార్షికోత్సవాలు, కుంభాభిషేకాలు, ఎన్నెన్నో ప్రయాణాలు.
వాటితో పాటు ఇది కూడా. దీని తరువాత విశాఖ శ్రీ శారదాపీఠం తరపున ఈ 2 రాష్ట్రాలు పూర్తయ్యాయి. ఆసేతు హిమాచలం పర్యటన చేయడానికి వెంకన్న సాక్షిగా అక్కడ కంకణం కట్టుకొని బాలస్వామి మే నెల దగ్గర నుంచి బెంగళూరు అంటే కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు పర్యటన చేయడానికి ముందడుగు వేస్తున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే యావత్తు భారతదేశం అంతా. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ఒక పోరాట పీఠమని, ఒక హిందూ జాగృతి కలిగించే ఒక అద్భుతమైన భారతదేశంలో ఏకైక పోరాటంగా విశాఖ శ్రీ శారదాపీఠం గత 30 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉంది. అటువంటి విశాఖ శ్రీ శారదాపీఠం 2019 జూన్ నెలాఖరులో విజయవాడ కరకట్టు దగ్గర కృష్ణానది సాక్షిగా మా బాలస్వామికి సన్యాసం ఇచ్చి స్వాత్మానందేంద్ర సరస్వతిగా ఉత్తర పీఠాధిపతిగా నియమించిన తరువాత ఆదిశంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహము, మా ఆదేశము ప్రకారము యావత్తు తెలంగాణ అంతా చాలా చాలా అత్యద్భుతంగా గ్రామాలు, పల్లెలు, పట్టణాలు పర్యటన చేసి అక్కడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఉత్తరాధికారిని పట్టాభిషేకం తెలంగాణలో కూడా కేసీఆర్ చేతుల మీదుగా జరిపించి యావత్ తెలంగాణ పర్యటనంతా పూర్తయిన తర్వాత అనంతపూర్ నుంచి రాయలసీమ ఇచ్చాపురం వరకు ఆంధ్ర రాష్ట్రం పర్యటన పూర్తి చేయాలని అనుకుంటే కిందటి సంవత్సరం రాజమండ్రి దగ్గర ఆగింది ఈ కరోనా మహమ్మారి చేత. మరలా ఈ సంవత్సరం ప్రారంభించి రాజమండ్రి అంటే తూర్పుగోదావరి నుంచి ఉత్తరాంధ్ర చాలా చాలా అత్యద్భుతంగా పర్యటన జరిగింది. శ్రీకాకుళము, విజయనగరము, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పల్లెలు ఎన్నెన్నో గ్రామాలు తిరిగారు స్వాత్మానందేంద్ర సరస్వతి. ఆ రకంగానే మా విశాఖ శ్రీ శారదానికి ఆయువు పట్టు చాలా అద్భుతమైన సంస్కృతి సంప్రదాయంతో కూడుకుని ఒక గిరిజన పద్ధతులతో కూడుకున్న అరకు, పాడేరు మా విశాఖ శ్రీ శారదా పీఠానికి ఉన్నంత కనెక్టివిటీ ఏ పీఠానికి లేదు. చాలా సంవత్సరాలు మా శారదా పీఠానికి అనుంగ శిష్యుడు జగదీష్ బాబు ద్వారా చాలా సంవత్సరాలు ట్రైన్ల ద్వారా గిరిజనుల్ని తిరుమల వెంకన్న సన్నిధికి తీసుకెళ్ళాం. అలాగే గర్భవతులకి పౌష్టిక పదార్థాలతో కూడుకున్న ఎన్నెన్నో వస్తువులు ఇచ్చాం. అరకు, పాడేరు మేము చూడని ప్రాంతాలు లేవు. అది గతం. ఇప్పుడు మళ్ళా విశాఖ శ్రీ శారదా పీఠం యొక్క పోరాట తత్వాన్ని ఉనికి తెచ్చుకొని మా స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రతి గుడి, గోపురం అన్ని పర్యటన చేస్తూ గుడిలో ఎలా ఉంది, అర్చక విధానం ఎలా ఉంది, అలాగే దేవాలయాలకు సంబంధించి భూములు అన్యాక్రాంతం కాకుండా ఎంతవరకు ఉన్నా అన్యాక్రాంతం అంతయ్యాయి. ప్రతి అణువణువు చూసి ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఇంకా ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, వాటిని కూడా వెలికి తీసి ప్రభుత్వానికి పంపించాలి నివేదికని అహర్నిశం దాని గురించి కాలాన్ని వెచ్చించారు. ఆ రకంగానే గిరిజన ప్రాంతాలు మాకు ఇష్టమైన ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో అతి ముంచంపట్టు ఇటువంటి గ్రామాలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని గ్రామాలు పర్యటన చేసి
గిరిజనులందరినీ హత్తుకు తీసుకుని గిరిజన స్త్రీలకి చీరలు బట్టలు అన్నీ ఇచ్చి, అలాగే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకెళ్ళి వాళ్ళందరికీ పోషక పదార్థాలు మందులు అన్నీ కూడా ఏర్పాటు చేసి, ఒక రకంగా చెప్పాలంటే మాకంటే ఎక్కువగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు వారు మొత్తం గిరిజనులతో కనెక్టివిటీ అయ్యి ఈరోజు 1200 మందిని చాలా లోపట ఉన్న గ్రామాల్లో అక్కడ ఉన్న గిరిజనులందరినీ ఏరి కోరి ఈరోజు ఇక్కడ నుంచి సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈ విశాఖ శ్రీ శారదాపీఠం రాజశ్యాముల యొక్క అనుగ్రహం చేత ఈ తల్లి 2 రాష్ట్రాలే కాదు యావత్తు భారతదేశం అంతా కూడా రాజశ్యామల అని అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకుంటున్న ఈ విశాఖ శ్రీ శారదాపీఠంలో ఇక్కడ గిరిజనులందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి తిరుమల దర్శనానికి ఏర్పాటు చేసి ఉన్నాం. ఎవరెవరో ఏదో రకంగా సంవత్సరం నుంచి విశాఖ శ్రీ శారదాపీఠం ఎన్ని జరుగుతున్నా అలజడులు జరుగుతున్నా మాట్లాడలేదని టీవీ డిబేట్లో 6 కూతలు కోసి పనికిరాని మాటలతో పచ్చి అబద్ధాలతో గల్లీకి కూడా పనికిరాని కొంతమంది వ్యక్తులు మాట్లాడే తరుణంలో 30 సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంతాలే కాదు దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఎలా పోరాడింది, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల గురించి కోట్లే వేసింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఈరోజు కూడా 2 రాష్ట్రాల్లో భూములు రక్షించబడ్డాయంటే విశాఖ శ్రీ శారదాపీఠం వల్ల. దేవాలయాల చుట్టూ అన్యమత ప్రచారం జరిగితే అన్యమత ప్రచారం ఆపించింది, ఒక జీవో తీసుకొచ్చింది విశాఖ శ్రీ శారదాపీఠం. పోరాటానికి పుట్టినిల్లు విశాఖ శ్రీ శారదాపీఠం. అటువంటి విశాఖ శ్రీ శారదాపీఠానికి నా ఆత్మే, నా హృదయమే, నా జీవనాడే ఒక స్వాత్మానందేంద్ర సరస్వతిగా ఆవిర్భవించి ఆ పోరాటాల్లో ఒక అడుగు ముందుకు వేసి గిరిజల్ని ఈరోజు వెంకన్న పాదాల చెంతకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా దిగ్విజయంగా జరగాలి, ఇది చాలా అద్భుతంగా జరగాలి. ఇది ఆఖరు కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, వార్షికోత్సవాలు, కుంభాభిషేకాలు, ఎన్నెన్నో ప్రయాణాలు. వాటితో పాటు ఇది కూడా. దీని తర్వాత విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున ఈ 2 రాష్ట్రాలు పూర్తయ్యాయి. ఆసేతు హిమాచలం పర్యటన చేయడానికి వెంకన్న సాక్షిగా అక్కడ కంకణం కట్టుకొని బాలస్వామి మే నెల దగ్గర నుంచి బెంగళూరు అంటే కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు పర్యటన చేయడానికి ముందడుగు వేస్తున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ఆంధ్రాది కాదు, విశాఖ శ్రీ శారదాపీఠం అంటే యావత్తు భారతదేశాన్ని. ప్రతి ఒక్క హృదయాన్ని మీటాలని, ప్రతి ఒక్క భక్తుడిని కలవాలని ఉద్దేశం చేత స్వాత్మానందేంద్ర సరస్వతి ఆ వెంకన్న సాక్షిగా వెంకన్న స్వామి ఆశీర్వచనంతో గిరిజనులందరినీ ఆయన పాదాల చెంత ఉంచి ఆయన సాక్షిగా ఇక్కడికి వచ్చి మే నెలలో మళ్ళీ అన్ని రాష్ట్రాలు పర్యటించబోతున్నారు. దానికి ముందుగా గిరిజనులు ఈరోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. దిగ్విజయం కలగాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు, విశాఖ శ్రీ శారదాపీఠాన్ని పెంచింది మీడియా అంటే విశాఖ శ్రీ శారదాపీఠంకి అత్యంత ప్రాణం. మీడియాకు కూడా ఎన్నో సేవలు అందించింది విశాఖ శ్రీ శారదాపీఠం. హైదరాబాద్ అవ్వచ్చు, ఇటుపక్క అవ్వచ్చు, ఎక్కడైనా. అందువల్ల మీడియా ద్వారా మన రాష్ట్రంలో ఇంత అత్యద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్న ఈ విశాఖ శారదాపీఠం యొక్క కార్యక్రమాల్ని మీరు చక్కగా చూపించగలరని మనసారా కోరుతూ నేను ముగిస్తున్నాను. ఆశీర్వచనం. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం. వారు 14 ఎన్నికల సందర్భంగా మీ తిరుపతిలో బహిరంగ సభ, పక్కన ఉన్నటువంటి ఒక నగరంలో బహిరంగ సభ, గుంటూరులో బహిరంగ సభ, భీమవరంలో బహిరంగ సభ, విశాఖపట్నంలో బహిరంగ సభ, వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు,
వీర్రాజు మనం పవన్ గారిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ 1 డే 7 బహిరంగ సభల్లో ఇద్దరు కలిసే తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి. ఆయన్ని రాష్ట్రానికి అధిపతిని చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం. క్లాస్ పెట్టిన అమ్మాయిలంతా విశ్రామ్ బండి పక్కన నిలబడుకోండి. బండికి దగ్గర వెహికల్ దగ్గర ఒకరు నిలబడుకోండి. విశ్రామ్ అందరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే కదా అందరూ? ఓకే రైట్. నిలబడరు కదా దగ్గర ఏమన్నా జీవనకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. మరి గత సంవత్సరం 2020 మార్చి ఇదే నెల 24వ తారీఖున మొట్టమొదటిగా గుంటూరు నగరంలో మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. మరి సుమారు ఈ సంవత్సర కాలంగా సుమారు 18,000 మంది గుంటూరు నగరంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నటువంటి పరిస్థితి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కోవిడ్ అయితే తగ్గింది, బాగానే ఉంది అనుకున్న తరుణంలో మరి పక్క రాష్ట్రాలతో పాటు తిరిగి మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు మన గుంటూరు నగరంలో కూడా ఈరోజు సుమారు 140 కేసులు మరి వచ్చినటువంటి పరిస్థితి. అంటే సింగిల్ డిజిట్ వచ్చిందిలే, ఇంక కోవిడ్ తగ్గిపోయింది అనుకున్నటువంటి తరుణంలో మరలా డబుల్ డిజిట్ దాటి ట్రిపుల్ డిజిట్లోకి వెళ్ళి ఈరోజు కోవిడ్ మరి ట్రిపుల్ డిజిట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి దీని ప్రప్రదంగా మనం అందరం కూడా గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మరి శాసనసభ్యులు, మంత్రివర్యులు మరి మేకతోటి సుచరిత గారు, అదేవిధంగా మద్దాల గిరి గారు, మహమ్మద్ ముస్తఫా గారు, అదేవిధంగా మా నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ కోవిడ్ సెకండ్ వేవ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 15 రోజులు కార్యాచరణ రూపొందించుకోవడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, దానిలో భాగంగా మొన్న మహిళా సంఘాలతో ఏఎన్ఎంలతో ఒక ర్యాలీ కూడా తీయటం కూడా జరిగింది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మరి అదేవిధంగా మా ప్రప్రదంగా మేము చెప్పేది ఏంటి అంటే ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్లు వాడుతూ ఈ కోవిడ్ నియంత్రించుకోవాలి తప్పితే కోవిడ్కి అయితే మాత్రం ప్రత్యేకించి మందులు అవి ఏమీ లేవు. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం
ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, కేంద్ర ప్రభుత్వం చెప్పిందో, WHO వాళ్ళు చెప్పినటువంటి వ్యాక్సిన్లు తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా వేసుకొని ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా వేసుకుంటే వాళ్ళు కోవిడ్ని కొంతమేర నియంత్రించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళ కోవిడ్ అనేది రాదు అనేటువంటి మాట మైండ్లో నుంచి తీసేయాలి. తప్పకుండా మనకున్నటువంటి పద్ధతుల్లో, మనకున్నటువంటి దీంట్లో మనం జాగ్రత్తలు వహిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా కోవిడ్ అనేది మనం దూరం చేయవచ్చు. అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కోవిడ్ ఏదైతే రాకుండా చేయడానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మా నగరపాలక సంస్థ అధికారులతో పాటు మేమందరం కూడా తప్పకుండా మీరు స్పందించి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, మొట్టమొదటిగా మా అన్న ఒక మాట చెప్పారు, మనం కోవిడ్తో సహజీవనం చేయాల్సినటువంటి పరిస్థితి రాబో కాలంలో వస్తుంది అని చెప్పేసి అది స్పష్టంగా ఇప్పుడు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన మధ్యలో నుంచి కోవిడ్ అక్కడక్కడ పూర్తిస్థాయిలో నిర్మూలన జరిగింది అనుకుంటాం, కానీ అక్కడక్కడ దాని మూలాలు ఇక జీవితకాలం ఉంటాయి అనేది మాత్రం ప్రజలు మైండ్లో ఇప్పటికిప్పుడు ఫిక్స్ చేసుకుంటా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట వాస్తవం. కోవిడ్ జీవితకాలం మనతోనే ఉంటుంది, కాకపోతే దాన్ని మనం అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఒక తొగ్లక్ పరిపాలన జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకన్నానంటే ఈ మాట, మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. జరిగి అప్పుడే ఆల్రెడీ 2 నెలల వరకు టైం అయిపోయింది. 2 నెలలు టైం అయినప్పటికీ కూడా గెలిచిన సర్పంచులకి ఇప్పుడు వచ్చి పవర్ ఇవ్వకపోవడం అన్నది, ఛార్జ్ ఇవ్వకపోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ధర్మమో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు, దేశం కోసమే పాటుపడుతున్నానని. మరి ప్రజాస్వామ్యంలో ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగితే ఎందుకు పవర్ ఇవ్వలేదు? దానికి కారణం ఏంటి? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రెండోది ఏంటంటే, ఈ 2 నెలలు కూడా ఎందుకు పోస్ట్ పోన్ చేశారన్నది రకరకాల అనుమానాలు మాకు ఉన్నాయి. ఏంటి అనుమానాలు? అనుమానాలు కదా, వాస్తవాలు కూడా. మీ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు ఈ నెలాఖరు లోపుని 14th ఫైనాన్స్ టైం అయిపోతుందని చెప్పి వివిధ రకాలుగా బిల్లు పెట్టుకొని డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? రెండోది ఏంటంటే, కొన్ని గ్రామాల నుంచి మాకు రిపోర్ట్లు వచ్చాయి. ఏంటి ఆ రిపోర్ట్లు? ఒక 1000 ఓట్లు జనాభా ఉన్నట్టు పంచాయతీలో, లేకపోతే 2000 జనాభా ఉన్న పంచాయతీలో ఎలక్ట్రికల్ ఛార్జెస్ అని, లేకపోతే లైట్లు మార్చామని, శానిటేషన్ చేసామని చెప్పి రకరకాల బిల్లు పెట్టుకొని నాకు తెలిసి 1000 జనాభా ఉన్న పంచాయతీలో 3 లక్షల నుంచి 3.5 లక్షలు డ్రా చేసేసారు మీ అధికారులు. ఏంటండి ఘోరం? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఖర్చు పెట్టవలసిన డబ్బుని పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఛార్జ్ ఇవ్వకుండా సెక్రటరీ ఎవరైనా ఖర్చు పెట్టడానికి? ఇంతకుముందంటే ఎలక్షన్ జరగలేదు, అధికారాలకు ఉన్నాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఖర్చు పెట్టే అధికారం వాడికి ఎవడిచ్చాడు? దీనికి కలెక్టర్ గారు ఎందుకు స్పందించట్లేదు? జిల్లా కలెక్టర్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అట్లీస్ట్ డిపిఓ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అని ఉంటారు జిల్లాకి, ఆమెకి విషయాలు తెలిస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఇమీడియట్గా నేను డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, అన్ని పంచాయతీల రికార్డులు కూడా మీరు చెక్ చేసి ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో సెక్రటరీలు ఎంతెంత డ్రా చేశారు, ఎందుకు డ్రా చేశారు, ఈ విధంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత ఘోరంగా ప్రజల తాలూకు డబ్బుని, పంచాయతీల డబ్బుని కాజేయడం అన్నది మేము ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. అంటే డిపో గారు, కలెక్టర్ గారు దీని మీద అన్ని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, సర్పంచులు మనం గెలిచారు, మీరు ఎంతో కష్టపడి గెలిచారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఇంటింటికి తిరిగారు, ఓట్లు వేయించుకొని గెలిచి 2 నెలలు బట్టి ఖాళీగా ఉన్నారు. మీరు కనీసం మీరు స్పందించాల్సిన అవసరం ఉంది కదా. జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే మీకు గెలిచి 2 నెలలు అయింది, మాకు పవర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అడగాలి కదా. లేకపోతే మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. ఏంటంటే ఎమ్మెల్యే గారు మేము గెలిచాం కదా,
మాకు పవర్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకని తిప్పుతున్నారు, రోడ్డు మీద పెట్టేశారని చెప్పి అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఎందుకు స్పందించారయ్యా? స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంకో విషయం ఏంటంటే, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇవాళ పేపర్లో, ఈనాడు పేపర్లో చూశాను నేను, పంచాయతీలకు వచ్చిన 14th ఫైనాన్స్ డబ్బు ఈ నెలాఖరికల్లా క్లోజ్ అయిపోతుందని చెప్పి ఈనాడు పేపర్లో ఈరోజు వచ్చింది. అది వాళ్ళు తప్పు రాశారు, తెలిసో రాసినట్టుంది. కానీ ఈ 14th ఫైనాన్స్ అమౌంట్ ఈ నెలాఖరి క్లోజ్ అవ్వట్లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్ కూడా కాపీ వచ్చింది. ఇది నెట్లో ఉంది, చూసుకొని కావాలితే. దీంట్లో ఈ ఆర్డర్లో ఏముందంటే, ఈ నెల ఆఖరి క్లోజ్ అవ్వాల్సినటువంటి ఈ అకౌంట్స్ని వచ్చే సంవత్సరం అంటే 31/3/22 సంవత్సరాలు వచ్చే నెల మార్చి వరకు కూడా మీకు టైం పొడిగించారు. అంటే వచ్చే సంవత్సరం వరకు కూడా 14th ఫైనాన్స్ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే సెక్రటరీలు మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు మోసపోయి సంతకాలు పెట్టొద్దు. ఈ డబ్బు అంతా కూడా మీ బోర్డు ఆధ్వర్యంలో, మీ బోర్డు సమక్షంలో మీ తీర్మానం చేసి ఖర్చు పెట్టవలసిన డబ్బుది. సెక్రటరీలకు కానీ అధికారులకు కానీ ఏ విధంగా సంబంధం లేదు. అంచేత మీరు అందరూ కూడా ఎలక్ట్ అయ్యి మీకు తెలియకపోతే రూల్స్ తెలిసిన వాళ్ళ తెలుసుకొని డబ్బు వేస్ట్ అవ్వకుండా మీ ఆధ్వర్యంలో ఖర్చు పెట్టి మీ గ్రామాలు మీరు బాగు చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. దయించి ఈ సర్పంచులందరూ కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకొని మీ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం రాబోయే 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేసి మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కోసం మీరందరూ కూడా సాయశక్తితో కృషి చేయమని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ మనం చేస్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పనికిరానటువంటి ఆలోచన చేశారు. ఏంటి ఆ పనికిరాని ఆలోచన ఏంటంటే, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మండలాలు, చాలా మండలాలు, 13 మండలాల వరకు విశాఖపట్నం ఓడా పరిధిలోకి మార్చారు. ఇది చాలా గౌరవమైన నిర్ణయం. చాలా ప్రజలందరూ ఇబ్బందులు పడతారు, పంచాయతీలు ఇబ్బంది పడతాయి, మున్సిపాలిటీస్ ఇబ్బంది పడతాయి. మరి ఎందుకు బుర్ర తక్కువ నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ 13 మండలాలు ఏంటంటే, నర్సీపట్నం మండలం, చోడవరం మండలం, మాడుగు మండలం, రావికాత మండలం, బుచ్చిపేట మండలం, నాచవరం మండలం, కేకోటపాడు మండలం, దేవరాపల్లి మండలం, మాకారపాలెం మండలం, తర్వాత కోటవోట్ల మండలం, గొల్లుగొండ మండలం, రోలుగొండ మండలం, చీడికాడ మండలం. ఈ మండలాలన్నీ కలిపి విశాఖపట్నం ఓడా పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల నష్టం ఏంటంటే, ఇప్పుడు వరకు పంచాయతీల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా, లేఅవుట్లు ప్లాన్ ఇవ్వాలన్నా పంచాయతీ సర్పంచ్ ఇవ్వచ్చు. అలాగే మున్సిపాలిటీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ప్లాన్ అప్రూవల్ కానీ, లేఅవుట్లు అప్రూవల్ కానీ పంచాయతీ ఇచ్చింది, మున్సిపాలిటీ ఇచ్చింది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పంచాయతీల్లో ఇల్లు కట్టుకోవాలన్నా, మున్సిపాలిటీలు ఇల్లు కట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా విశాఖపట్నం ఓడాకు పంపించి, ఓడా వాళ్ళ అప్రూవల్ తీసుకున్న తర్వాతే ఇల్లు కట్టాలి తప్పించి లేకపోతే కట్టడానికి వీల్లేదని చెప్పి ఒక దౌర్భాగ్య నిర్ణయం, బుర్ర తక్కువ నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇవాళ పేపర్లో కావాల్సి చూడండి. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే, ఒక ప్లాన్ అప్రూవల్ కావాలంటే మీరు 20-30 సార్లు విశాఖపట్నం వెళ్ళాలి, వాడికి లంచాలు ఇవ్వాలా. ఇక్కడ మున్సిపాలిటీలోనే లంచాలు ఇవ్వాలా, ఓడాలో లంచాలు ఇవ్వాలా, ఇక్కడ పంచాయతీలోనే లంచాలు ఇవ్వాలా, మళ్ళీ ఓడాలో లంచాలు ఇవ్వాలా. అది కాకుండా ఒకసారి పని అవ్వదు. ఇంకైతే ఓడాలో ఇన్ని శ్రీకాకుళం నుంచి పాకిరేపేట వరకు, మాడుగుల నుంచి నర్సీపట్నం వరకు మొత్తం ఏరియా అంతా కల్పించారు. అక్కడ ఉన్న స్టాఫ్ తక్కువ స్టాఫ్ ఉన్నారు. మరి ఇంత ఏరియాని వాళ్ళు డీల్ చేయాలంటే కష్టం, తక్కువ స్టాఫ్తో పని అవ్వాలంటే కష్టం. కాబట్టి మీకు ఒక ప్లాన్ అప్రూవల్ అంటే 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు. అలాగే లంచాలు విపరీతంగా తీసుకుంటారు, డబ్బులు పెరిగిపోతాయి, ప్రజల మీద మోయలేని భారం పడుతుంది. అలాగే పంచాయతీలకి, మున్సిపాలిటీస్ కూడా ఇన్కమ్ తగ్గిపోతుంది, రావాల్సిన రాబడి తగ్గిపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా మరి బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి దౌర్భాగ్య నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మాకైతే అర్థం కావట్లే. ఇది ఎవరికి అర్థం కాని పని ఉంది. అంటే బొత్స సత్యనారాయణ గారు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు చేశారంటే, ఇది అక్రమ నిర్మాణాలు తొలగించడం కోసం చేశారు. తొలగించండి, వద్దంటలేదు. అక్రమ నిర్మాణాలు జరిగితే అరికట్టండి,
కానీ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏంటండి? ఇంతమందిని ఇబ్బంది పెడతారా మీరు? అంటే లంచాలను ప్రోత్సహిస్తారా? అవినీతిని ప్రోత్సహిస్తున్నారా మీరు? ఇది పద్ధతి కాదు. బొత్స సత్యనారాయణ గారు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఓడా పరిధి తగ్గించండి. కార్పొరేషన్, విశాఖపట్నం కార్పొరేషన్ వరకు మీరు ఓడా పరిధి పెట్టుకోండి, ఎవరు ఉద్దానం లేదు. ఈ పల్లెటూర్లన్నీ కూడా ఈ క్వశ్చన్ అన్ని మండలాలు కలిపితే ఈ పల్లెటూరు జనం ఎక్కడ విశాఖపట్నం ఎప్పుడు వస్తారండి? ఎందుకు వస్తారండి? ఈ పద్ధతి కాదు. ఇది న్యాయం చేయవలసిన అవసరం మీకు ఉంది. ఇదే మీ సీనియర్ నాయకులు, మీకు బాగా అనుభవం ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కంటే అనుభవం లేదు, ఆలోచించి బుర్రలేదు. మరి ఇప్పుడు నుంచే ఉన్నారు, మీరు నా మంత్రిగా పనిచేస్తున్నారు, మీకు ఆలోచించే శక్తి ఉంది. అంచేత బాగా ఆలోచించేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎలక్టెడ్ మున్సిపాలిటీస్కి, ఎలక్టెడ్ పంచాయతీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా 70% ఎస్సీ ఎస్టీలు దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారు. 73 సంవత్సరాల తర్వాత స్వతంత్ర భారతంలో కూడా ఈ దేశంలో ఇంకా రిజర్వేషన్స్ కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. బిలో పావర్టీ లైన్లో దుర్మార్గంగా దుర్భర జీవితం గడుపుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ కొనసాగించాలి. దీని మీద ఇంకా వివక్షత కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం అనేకమైన రిపోర్టులు కన్సిడర్ చేసి రికమెండ్ చేసింది. సరే, అవి మంచివా చెడ్డవా, అది ఏ విధంగా బతుకులను బాగు చేస్తున్నాయి, ఎవరో నాబోటోళ్ళకి ఒక 10% 15% మంది జీవితాలు బాగుపడితే ఇంకా 85% మంది జీవితాలు బాగుపడాల్సిన పరిస్థితి ఉందా లేదా అనే దాని మీద చాలా చర్చ అవుతుంది. రాసినటువంటి రాజ్యాంగంలో అస్పృశ్యత, అవమానాలు ఎదుర్కొంటున్న కొన్ని కులాలకి రాజ్యాధికారం రావాలి. ఆ రోజు మాత్రమే ఈ దేశంలో రిజర్వేషన్స్ని ఇంకా ఆపివేసే పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు అస్పృశ్యత, అసమానతలు ఉన్న ఈ సమాజంలో రిజర్వేషన్లు అవసరమని ఆ రోజు పార్లమెంట్లో జరిగినటువంటి డిబేట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నొక్కి మొక్కానికి. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి అమరావతిలో రైతుల భూములు, అది కూడా దళిత రైతుల భూములు, ఆ దళిత రైతుల భూములు లాక్కొని 5 సంవత్సరాలు అయినాయి, 6 సంవత్సరాలు అయినా కూడా కనీసం కంప్లైంట్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో 2021వ సంవత్సరంలో ఉన్నాము. అంటే మీరు ఇంతకు మించి రిజర్వేషన్లో కొనసాగించడానికి అంత క్లారిటీ అవసరమా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు అనేది అంటే కనీసం దళిత భూములు లాక్కుంటుంటే మాట్లాడలేని పరిస్థితి, దళిత కలెక్టర్లను తిడితే మాట్లాడలేని పరిస్థితి, దళితులు ఒక అధికారంలోకి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళని తొట్టువేసే పరిస్థితిలో నుంచి ఒక జాతి తమ మనుగడని ముందుకు తీసుకుపోవడానికి త్యాగం చేయాల్సిన పరిస్థితి, ఆ త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆసక్తి. పోరాటంతో మొదలుపెట్టినటువంటి ఉద్యమం, స్థాపించబడినటువంటి సంస్థ జైబీ మ్యాక్సిస్. రేపు రాబోయే ఏప్రిల్ 14వ తారీఖు గుంటూరు వేదికగా ఎలియాం గ్రౌండ్స్లో లక్షల మందితోటి ఒక మీటింగ్ పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున ఒక పండుగ రోజుగా రాజకీయ అరంగేట్రం చేస్తామా, రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తామా, ఎలా దీనికి ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందనే ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకునేటువంటి ఒక సభ. ఆ సభకి గుంటూరులో ఉన్నటువంటి దళిత నాయకులు, సామాజికవేత్తలు, బహుజన నాయకులు, ప్రసాద్ గారు లాంటి బహుజన బీసీ నేత, యాదవ కమ్యూనిటీ నేత, మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చిన, సైకం రాజశేఖర్ వచ్చినారు, ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పెద్ద నేతలు, బీసీ నేతలు, మైనార్టీ నేతలు, ముస్లిం నేతలు, బౌద్ధ బలహీన వర్గాల నేతలు అందరూ కూడా వారి సపోర్ట్ మేము కోరాం. సభకి వారి మద్దతు మేము కోరాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక స్పేస్ అయితే ఉంది. ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలి. ఇంకెంతకాలం అండి చంద్రబాబు నాయుడు వెళ్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర కంటే చంద్రబాబు నాయుడు దగ్గర తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదా? ఈ సిస్టంలో మనకంటూ ఒక మనుగడ లేదా? రిజర్వేషన్లు తీసుకునే స్థాయి నుంచి రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి ఎప్పుడు వస్తామని ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సామాన్యుడు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి.